గాలి వాతావరణం అన్ని కాలుష్యంతో కలుషితమవుతున్న పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో కనబడుతుంది. రైస్ మిల్లులు, ఫ్యాక్టరీలు, హాస్పిటల్స్ ఒకటేమిటి, అనేక రకాలైనటువంటి ఫ్యాక్టరీల ద్వారా పొల్యూషన్ ఏర్పడి ప్రజలకు అనారోగ్య పరిస్థితులు ఎదురవుతున్న వైనం జరుగుతుంది. జిల్లా కేంద్రమైన ఏలూరు నుండి పోతనూరు వెళ్లే రహదారి పక్కన ఉన్న రైస్ మిల్లుల ద్వారా అత్యంత దుమ్ము రోడ్డు మీదికి వస్తుందని ప్రయాణికులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. దీనిపై జిల్లా పొల్యూషన్ బోర్డు నియంత్రణ మండలి, ఎన్రోల్మెంట్ అధికారులు దృష్టి సారించి సత్వర నివారణ చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రజల ఆరోగ్య సంరక్షణ చాలా ప్రాధాన్యమైంది. మరి ఆ ప్రజల ఆరోగ్య సంరక్షణలో కీలకమైనటువంటిది కాలుష్యం, పొల్యూషను. దీనివల్ల ప్రజలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి పలు ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. అన్ని రకాలైనటువంటి వ్యవస్థల ద్వారా కాలుష్యాన్ని నియంత్రించి ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని, మంచి సంరక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరత ఆయా సంబంధిత జిల్లా అధికారులు, ఎన్రోల్మెంట్ అధికారులు కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో అనేక రకాలైనటువంటి ఫ్యాక్టరీలు, రైస్ మిల్లర్సు, ఇతర పనుల ద్వారా కాలుష్యం ఏర్పడుతుందని ప్రజలు పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనేక రకాలైనటువంటి ప్రాంతాలలో వెలిసినటువంటి ఫ్యాక్టరీల ద్వారా అనేక రకాలైనటువంటి పొల్యూషన్లు జరుగుతుందని, నీటి పొల్యూషను, గాలి పొల్యూషను, వాతావరణ పొల్యూషను, ఇవన్నిటి ద్వారా ప్రజలు అనారోగ్యం పాలై ఆసుపత్రి పాలవుతున్న పరిస్థితి జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో చూసుకుంటే అనేక చోట్ల కొత్తగా ఫ్యాక్టరీలు వెలిశాయి, రైస్ మిల్లులు కొత్తగా వెలిశాయి. ఆయా ప్రాంతాలలో సంబంధిత యాజమానులు తగు జాగ్రత్తలు తీసుకోకుండా విసలవిడిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఆయా ప్రాంతాలలో మెయిన్గా ప్రధాన రహదారుల గుండా కూడా ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రజలు, బాటసారులు, ద్విచక్ర వాహనదారులు, బైకుల మీద వెళ్ళేటువంటి వారు, కార్ల మీద వెళ్ళేటువంటి వారికి కూడా తీవ్ర ఇబ్బందికర పరిస్థితి జరుగుతుందని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, ఆ సమీప గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఈ పొల్యూషన్ వల్ల అనేక రకాల జబ్బులు వస్తున్నాయని, అనేక రకాల వ్యాధులు వచ్చి ఆసుపత్రి పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. చిన్నారులు సైతం, బాలింతలు సైతం, గర్భిణీ స్త్రీలు సైతం అనేక ఇబ్బందులు పడుతున్నామని, నీటి వల్ల, గాలి వల్ల కూడా అనేక రకాలైనటువంటి పొల్యూషన్ వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుందని ప్రజలు, ఆయా ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా యంత్రాంగం, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ఎన్రోల్మెంట్ అధికారులు కూడా దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కెమెరామెన్ రామకిషోర్తో GS9 టీవీ, గోపాలకృష్ణ, బ్యూరో చీఫ్. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 టీవీ.